అందరికీ మన ప్రభువును మన రక్షకుడైనటువంటి క్రీస్తు యేసు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఆదివారం కాల వేళ కొద్దిసేపు దేవుని యొక్క మాటలు మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి కొన్ని సంగతులు మనం ధ్యానిద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 15వ వచనం నుంచి. ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని, దేవుని రాజ్యములో భోజనము చేయవాడు ధన్యుడని ఆయనతో చెప్పగా, ఆయన అతనితో ఇట్లనెను, ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. ఈ లేఖన భాగాలను మనం ఈ యొక్క ఆదివార కాల సమయంలో మనం ధ్యానిద్దాం. ఒక మనుషుడు గొప్ప విందు చేయించి, యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ఒక ఉపమానంతో కూడినటువంటి ఈ సంగతి వాస్తవికమైనటువంటి పరిస్థితులను గురించి, వాస్తవికమైనటువంటి విషయాలను గురించి తెలియజేస్తూ ఉంది. ఒక మనుషుడు ఉన్నాడు, గొప్ప విందు చేయించాడు. ఒక మనుషుడు గొప్ప విందు. ఎవరిది విందు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు మనం ఆలోచిస్తే, ఇక్కడ విందు జరిగిస్తున్నటువంటి ఆయన ఎవరు? దేవుడు. యేసుక్రీస్తు వారు అనేకమైనటువంటి ఉపమానాలు ఎందుకు బోధించాడు అంటే, ఎందుకు అనేకమైనటువంటి సంగతులు ఉపమాన రీతిగా బోధించాడు అంటే, ప్రజలకు సులభంగా అర్థం కావాలి. అంటే ఉపమానాల వెనుక ఉన్నటువంటి అర్థం ఏంటి, ఆంతర్యం ఏంటి అంటే, ప్రజలకు సులభంగా ఏమర్థం అవ్వాలి? ఇదిగో దేవుని సంగతులు అర్థం కావాలి కాబట్టి ఇదిగో ఉపమానాలను క్రీస్తు యేసు వారు చెప్పారు. ఒక మనుషుడు గొప్ప విందు చేయించాడు. ఒక మనుషుడు గొప్ప విందు. ఎవరు ఆ మనుషుడు అంటే, ఆ మనుషుడు గురించి చెప్తున్నటువంటి ఆ ఉపమానంలో ఇక్కడ విందు చేయించినటువంటి ఆయన ఎవరంటే, దేవుడు చేయించాడు. దేవుడు చేయించాడు ఆ విందు. ఏమిటా విందు? ఏమిటా విందు అని మనం తెలుసుకుందాం. ఒక మనుషుడు గొప్ప విందు చేయించి అనేకులను పిలిచెను. దేవుడు జరిగిస్తున్నటువంటి ఈ విందుకు దేవుడు అనేకులకు అందరికీ ఆహ్వానం ఇస్తున్నాడు, అందరినీ పిలుస్తున్నాడు. మరి మనుషులు చేసేటువంటి విందులు మనందరికీ తెలుసు. మనం చూస్తూ ఉంటాం వార్తల్లో. గొప్ప గొప్ప ధనవంతుల యొక్క పెళ్లిలకు కానివ్వండి, గొప్ప గొప్ప ధనవంతుల యొక్క పుట్టినరోజులకు కానివ్వండి, గొప్ప విందులు జరిగిస్తూ ఉంటారు. ఆ విందుల గురించి, ఆ విందులలో ఎంత డబ్బులు ఖర్చు అయ్యాయో, ఎంత గొప్ప అతిథులు వచ్చారో, దేశ విదేశాల నుండి ఎంతమంది ప్రముఖులు వచ్చారో, ఆ విందులో ఎటువంటి ఆహార పదార్థాలు వడ్డించారో, వాటి కాస్ట్ ఎంతనో, తర్వాత ఆ విందుకు వచ్చినటువంటి వారికి ఎటువంటి బహుమానాలు విందు జరిగించినటువంటి వ్యక్తులు ఇస్తారు. ఇవన్నీ కూడా తరచుగా అటు సోషల్ మీడియాలో కానివ్వండి, ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానివ్వండి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంత గొప్పగా జరిగించారు విందు, ఇంత గొప్పగా జరిగించారు అని. మరి మనుషులు చేసేటువంటి విందులే గొప్పగా మనుషుల్లో ఎంచబడుతున్నప్పుడు, మనుషులు చేసేటువంటి విందులలోనే అనేకమైనటువంటి విలువైనవి, అనేక ప్రాముఖ్యతలు సంతరించుకుంటున్నప్పుడు, మరి ఆహ్వానం అందరికీ అందుతుందా? మనుషులు జరిగించేటువంటి, ధనవంతులు జరిగించేటువంటి గొప్ప విందులకు సామాన్యులకు ఆహ్వానం అందుతుందా అంటే, అందరికీ ఆహ్వానం ఉండదు, కొంతమందికి మాత్రమే ఉంటుంది. ఇది మనుషులు చేసేటువంటి ఒక పెళ్లి చేసుకున్నా కానివ్వండి, ఒక కార్యక్రమం చేసుకున్నా కానివ్వండి, ఆహ్వానం అనేది అందరికీ ఇవ్వబడదు. అందరినీ ఆహ్వానించరు, అందరినీ పిలవరు. మరి దేవుడు జరిగించేటువంటి విందు ఎటువంటిది? ఆయన అనేకులను పిలిచెను. ప్రపంచం మొత్తాన్ని ఆహ్వానిస్తున్నాడు. తన పిల్లలైన భూజనులందరినీ దేవుడు ఆహ్వానిస్తున్నాడు ఆ విందుకి. విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. ఏమిటా విందు? ఏమిటా విందని మనం ఆలోచిస్తే, ఇది మనుషులు అనుకుంటున్నట్టు విందు కాదు. అది మనుషులు అనుకున్నటువంటి శరీర సంబంధమైన ఆహార పదార్థాలతో, శరీర సంబంధమైనటువంటి అనేకమైనటువంటి వస్త్రాలతో, విలువగల బహుమానాలతో కూడినది కాదు ఆ విందు. ఏమిటా విందు? ఇదిగో క్రీస్తు యేసు వారి శరీరము, క్రీస్తు యేసు వారి రక్తము ఈ లోకానికి ఇవ్వడమే పెద్ద విందు. క్రీస్తు యేసు వారి శరీరాన్ని,
క్రీస్తేశ్వర రక్తాన్ని ఇదిగో ఈ లోకం మొత్తానికి ఇదిగో ఒక బహుమానముగా, ఒక విందుగా దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది ఆయన ఏర్పాటు చేసిన విందు. దేవుడు ఏర్పాటు చేసిన విందు అంటే తెలుసా? ఇదిగో ప్రపంచ రక్షణ నిమిత్తం, ప్రపంచంలో ఉన్న మనుషులందరి పాపాలు, తమ పాపాలని కడిగి వేసుకొనుటకు, తమ పాపముల నుంచి విముక్తులై ఇదిగో పాపము లేనివారుగా బ్రతుకుటకు ఇదిగో క్రీస్తేసు వారి బలియాగం చేశాడు. క్రీస్తేసు వారిని ఆయన బలియాగం చేశాడు. ఇదిగో ఆ విందులో మరి క్రీస్తేసు వారిని బలియాగం చేసిన తర్వాత ఇదిగో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఇదిగో ప్రపంచం మొత్తానికి ఇస్తున్నాడు. ఎందుకంటే ప్రపంచం మొత్తం పాపములో ఉంది కనుక, పాపము నుంచి విముక్తి కావాలి కనుక ఇదిగో ప్రపంచం మొత్తానికి ఈ విందులో పాలి భాగస్వామ్యం ఉండాలి. ప్రపంచం మొత్తం పాపములో ఉంది, లోకమంతా పాపములో ఉంది. పాపములో ఉన్నటువంటి ఈ లోకం ప్రక్షాళన కావాలి అంటే ఈ విందు జరగాలి. ప్రభు అయిన క్రీస్తేశ్వరి శరీరాన్ని, రక్తాన్ని ఈ లోకానికి విందుగా ఇవ్వాలి. మరి ఈ విందుకు ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? విందు కాలమందు అతడు ఇప్పుడు సిద్ధమై ఉన్నది, రండని పిలువబడిన వారితో చెప్పుటకు తన దాసుని పంపెను. ఈ విందులో పాలు పొందమని దేవుడు తన సేవకులను అనేకులను పంపించి, అపోస్తలులను, తన సేవకులను, స్వార్థికులను అనేకులను పంపించి ఈ విందులో పాలి భాగస్వాము కండి, బాప్తిస్మము పొంది క్రీస్తు వారి యొక్క శరీరములోను ఆయన రక్తములోను మీరు పాలిభాగస్తులు కండని ఆహ్వానము దేవుడు పంపితే ఏం చేస్తున్నారు మనుషులంతా? 18వ వచనం, అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు చెప్పసాగిరి. ఏం చేస్తున్నారు? మనుషులంతా మంచికి ఒకటవడం లేదు. మనుషులంతా దేనికి ఒకటవుతున్నారు? చెడుకు, నెపములు చెప్పడానికి, సాకులు చెప్పడానికి ఏకమవుతున్నారు. ఏంటి ఆ సాకులు? అయితే వారందరూ ఏక మనస్సుతో నెపములు రావలేమని అభ్యంతర కారణాలు చెప్తున్నారు, రాలేమని అనేకమైనటువంటి సాకులు చెప్తున్నారు. మొదటివాడు, నేను ఒక పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను, నన్ను క్షమింపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. మొదటివాడు ఏం చేశాడంట? ఏం సాకు చెప్తున్నాడు? నేను పొలము కొని ఉన్నాను, అవశ్యముగా వెళ్ళి దాన్ని చూడవలను. అంటే విందు, ఇంత గొప్ప విందు జరుగుతుంటే పొలము నువ్వు కొన్నావు, కొన్న పొలం ఎవరిదో అవుద్ది? కొనినటువంటి పొలం నీదే కదా. నీ పొలం మళ్ళీ నువ్వు చూడాలా? నీ పొలము నువ్వు చూడాలా? మళ్ళీ పొలము నీ సొంతమైనప్పుడు, నువ్వు సంపాదించింది, నువ్వు కొనేది నీదైనప్పుడు ఎప్పటికైనా నీదే కదా అది. మళ్ళీ దానికి వరకు వెళ్ళి చూడడం ఏంటి? మరి చూడకుండానే కొంటారా? ఏంటండి, ఒక పొలం కొనాలంటే ఎన్ని రకాలైనటువంటి ఎంక్వైరీలు చేస్తారు, ఎన్ని రకాలైనటువంటి విచారణలు చేస్తారు, ఎంతమందిని కలుస్తారు, అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేవో చూసుకుంటారు, దానికి తగిన పైకము డబ్బులు చూసుకుంటారు. మరి అన్ని చూసినాక కొంటారా, కొన్నాక చూస్తారా? ఎప్పుడు చూస్తారు పొలాన్ని? పొలము కొనాలంటే, స్థలము కొనాలంటే ముందు చూసుకొని కొంటారా, కొన్నాక చూస్తారా? అన్నీ చూసుకునే కొంటారు. పొలానికి మార్గం ఏది, ఈ పొలంలో ఏ పంట బాగా పండుతుంది, ఈ పొలం ఎంత రేట్ చేస్తుంది, మనం కనీసం ఎన్ని రకాలుగా బేరాలు ఆడతారు, అన్నీ చూసుకుంటారు కదా. మరి అన్నీ చూసుకుని కొన్నాక మళ్ళీ చూడడానికి పోవడం ఏంటి? అంటే ఇది వాస్తవమైన జస్ట్ కారణం అంతే. ఏదో ఒక సాకు దొరకాలి కాబట్టి ఆ సాకును వెంబడిస్తూ ముందుకు వెళ్తున్నారు అంతే. అంటే దేవుడే సాక్షాత్తు ఆహ్వానిస్తే మనుషులంతా చెప్తున్న నెపాలలో ఒకటే, ఇదిగో ధన సంబంధమైన వాటికి లోకమంతా దాసోహం అయిపోయింది. క్రయ విక్రయాలు చేసుకున్నటువంటి వ్యాపారాలకు బానిసై, డబ్బులకు బానిసై, ధనాన్ని దేవుడుగా చూస్తూ ఒకని కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదు అంటాడు ప్రభుల వారు. మరి పూర్తిగా క్రయ విక్రయాలతో, వ్యాపారాలతో, ఇహ సంబంధమైనటువంటి అనేకమైనటువంటి ధన ఆపేక్షకు సంబంధించినటువంటి విషయాలలో మునిగి తేలుతూ ఏం చేస్తున్నారు? దేవుడు ఇస్తున్నటువంటి ఆహ్వానాన్ని విడిచిపెట్టేస్తున్నారు. దేవుడు చెబుతున్నటువంటి ఆహ్వానాన్ని విడిచిపెట్టి ఏం చేస్తున్నారు? ఇదిగో ఆ విందుకు దూరం అయిపోతున్నారండి. భౌతిక సంబంధమైనటువంటి పెండిళ్లకు, విందులకు అన్నిటికి హాజరవుతారు. ఎంత దూరమైన ఖర్చు పెట్టేసుకొని, డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి పెళ్లిళ్లకు, పేరంటాలకు
అనేక విందులకు వెళ్ళిపోతారు. మరి ఇక్కడ వచ్చినటువంటి ఉచితమైనటువంటి ఆహ్వానం, ఎటువంటి వివక్ష లేనటువంటి ఆహ్వానం, ఎటువంటి తారతమ్యం లేనటువంటి ఆహ్వానం. అందరిని ఆహ్వానిస్తున్నాడు కదా దేవుడు, అందరిని పిలుస్తున్నాడు కదా దేవుడు. మరి ఉచితముగా ఇంత విలువైనటువంటి దేవుడు, సర్వ సృష్టిని కలిగించినటువంటి దేవుడు ఈ విందుకు పిలుస్తుంటే ఈ విందులోను పాల్గొంటున్నావా? క్రీస్తు వారి శరీరంలోను రక్తములోను ప్రతి ఆదివారం పాల్గొంటున్నావా లేదా? ఆలోచించాలి ప్రేమ దేవుని పిల్లారా. 19వ వచనం, మరి ఒకడు, నేను 5 జతల ఎడ్లను కొని ఉన్నాను, వాటిని పరీక్షింప వెళ్ళుచున్నాను, నన్ను క్షమింపవలనని వేడుకొనుచున్నానెనను. ఇంకా రెండో కారణం చూడండి, 5 జతల ఎడ్లను కొని ఉన్నాను. ఇక్కడ కూడా సేమ్ అలాంటి సాకే. ఏం సాకు? ఎడ్లను కొన్నాడు, కొని పరీక్షింప వెళుతున్నాడంట. ఎంత అబద్ధం అండి, ఎంత అబద్ధం. పరీక్షించే కదా కొనేది. ఎద్దులు ఎంతలా ఉన్నాయి, వాటికి ఎన్ని పనులు ఉన్నాయి, వాటి వయసు ఎంత, వాటి బలం ఎంత, అవి దున్నగలుగుతాయా లేదా, అన్నీ ఆలోచించే కదండి కొంటారు. ఎంత సులభమైనటువంటి అభ్యంతర కారణాలు, సాకులు చెప్తున్నారో మనం ఆలోచించాలి. అంటే మనుషులు చెప్పేవన్నీ దేవుని దగ్గరికి రావడానికి, క్రీస్తు వారి విందులో పాల్గొనడానికి చెప్తున్న కారణాలు అవి కారణాలే కాదు. ఎందుకు బాప్తిసం తీసుకోలేదు, ఎందుకు విందుకు రావట్లేదు అంటే మనుషులు చెప్పే కారణాలు. జనవరి 1కి తీసుకుంటా, గుడ్ ఫ్రైడేకి తీసుకుంటా, మళ్ళీ ఈస్టర్కి తీసుకుంటా, మళ్ళీ క్రిస్మస్కు. ఎటువంటి కారణాలండి ఇవి? ఎటువంటి కారణాలు? అసలు ఇవి కారణాలా? కొంతమంది అయితే ఈ మధ్య కాలంలో ఫ్యాషన్, పెళ్లిళ్ళకు బాప్తిస్మం. ఇదేం కర్మనో మరి. ఎప్పుడు బాప్తిస్మాలు? పెళ్లిళ్ళకు బాప్తిస్మాలా? ఏం బాప్తిసాలు తీసుకున్నారో, ఎందుకు తీసే వాళ్ళు ఎందుకు తీసుకున్నారో తెలియట్లేదు, తీసుకున్న వారు ఎందుకు తీసుకున్నారో తెలియదు. బాప్తిస్మం తీసుకోకుండా స్టేజ్ ఎక్కితే పెళ్లిళ్ళకి పెళ్లి సర్టిఫికేట్ ఇవ్వరనో, లేదా అందరి ముందు అడుగుతారనో తీసుకుంటున్నారు. ప్రేమైన వర్లారా, విందుకు సిద్ధంగా ఉన్నారా? విందులో పాలు పొందుతున్నారా, లేదా విందును నిరాకరిస్తున్నారా? తన దాసులు అనేక మందిని పంపుతున్నాడు దేవుడు, అనేక మంది ద్వారా నీకు సెలవిస్తున్నాడు, అనేక మంది ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నువ్వు నెపాలు చెప్పే స్థాయిలోనే ఉంటున్నావా? ఆలోచించండి. 20వ వచనం, మరి ఒకడు, నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనను. ఎవరు? ఇంక మూడో కారణం వచ్చేసి స్త్రీ వలన దేవునికి దూరం అయిపోతున్నావా? పెళ్లి చేసుకున్నాక నీ భార్య కదా, ఇద్దరు కలిసి వెళ్ళిపోవచ్చు కదా విందుకి, ఇద్దరు కలిసి దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు కదా. ఎందుకు పార్టిసిపేట్ చేయట్లేదు? ఎందుకు ఆ విందును స్వీకరించట్లేదు? ప్రేమైన వారలారా, మనిషిని కూల్చేవి ఒకటి డబ్బు, రెండోది ధనం. మొదటిది డబ్బు, రెండోది మొదటిది డబ్బు, రెండవది స్త్రీ పట్ల ఉండేటువంటి ఆ వ్యామోహాలు దేవునికి దూరం చేస్తాయి. దేవుని సన్నిధికి రాకుండా నెపాలు చెప్పడానికి, దేవుని సన్నిధికి దూరం అవ్వడానికి అవి ఒక సులభతరమైనటువంటి కారణాలుగా మారిపోతాయి. సులభతరంగా అబద్ధం ఆడేటువంటి అభ్యంతర కారణాలుగా మారిపోతాయి. ఒక స్త్రీ గురించి నువ్వు మందిరానికి వెళ్ళడం మానుకోవద్దు. ఒక స్త్రీని సంతోషపెట్టడానికి దేవుని దూరం కావద్దు. ప్రేమైన వారలారా, దేవుడు డబ్బు గురించి జాగ్రత్తగా ఉండమని చెప్పాడు, స్త్రీల విషయాల్లో జాగ్రత్తగా ఉండమని చెప్పాడు. రెండు ప్రమాదకరమైనవే, రెండు మనిషిని దేవుని సన్నిధిలోనికి రాకుండా మోసపుచ్చేవే ఆ వ్యామోహాలు. ఆలోచించుకోవాలి ప్రతి ఒక్కరం కూడా. ప్రతి ఒక్కరం మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇదిగో దేవునికి నాకును మధ్య
ఉన్నటువంటి ఆటంకాలు ఏంటి? దేవుని సన్నిధికి, దేవుడు పిలుస్తున్న ఆహ్వానానికి, దేవుడు జరిగిస్తున్న విందుకు నన్ను వెళ్లకుండా అడ్డుకుంటున్నటువంటి ఈ కారణాలేంటి? మనంతటా మనం పరీక్షించుకోవాలి. ఇప్పటికే దేవునికి అనేక కారణాలు చెప్పి దూరం అయిపోయావేమో. ఇప్పుడే బాప్తిస్మం తీసుకోకుండా అనేక కారణాలు చెప్పి దేవునికి దూరం అయిపోయావేమో. ఇప్పటికే అనేకమైనటువంటి రోజులు వాయిదా వేసుకుంటూ దేవునికి దూరం అయిపోయావేమో. ఆలోచించుకో. ఇంకెన్నాళ్ళు వాయిదా వేస్తావు? ఇంకెన్నాళ్ళు నెపాలు చెప్తావు? ఇంకెన్నాళ్ళు రకరకాల సాకులు చెప్తావు? ఇంకెన్నాళ్ళు డబ్బుకు, స్త్రీ వ్యామోహాలకు బానిసగా మారిపోయి దేవునికి దూరంగా బ్రతుకుతావు? ప్రేమ వారలారా, ఆలోచించండి. నేను ఒక స్త్రీని వివాహం చేసుకున్నాను, అందుచేత నేను రాలేనను. దేవుని కూడా విడిచిపెట్టి దేవుని ఆహ్వానాన్ని కూడా తిరస్కరించేటట్టుగా మనిషి యొక్క మనసును త్రిప్పగలిగేటువంటి శక్తి దేనికి ఉంది ఇక్కడ? మొదటి పై రెండు విషయాల్లో ధనాన్ని చూస్తున్నాం, రెండవదిగా దేన్ని చూస్తున్నాం? స్త్రీని చూస్తున్నాం. స్త్రీ కోసం విందుకు దూరం అయిపోతున్నాడు. ఒక రక్షణను అనుగ్రహించేటువంటి, నిన్ను నిర్దోషిగా మార్చేటువంటి, నీ కల్మషాన్ని కడిగి వేసేటువంటి ఒక గొప్ప విందు దేవుడు నిర్వహిస్తున్నప్పుడు ఒక గొప్ప బలిని నీ కొరకు జరిగించాడు. ప్రభు అయిన రక్షకుడైన క్రీస్తు యేసువారు, ఏ పాపము లేనటువంటి వ్యక్తి, ఏ కల్మషము లేనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తిని ఎందుకు బలి చేశాడు? ఇదిగో కల్మషాలతో నిండుకొని ఉన్న, అనేకమైనటువంటి అపరాధాలతో నిండుకొని ఉన్న మానవ హృదయాలను, మనుషులను కల్మషము నుంచి విడిపించుటకే క్రీస్తు యేసు వారి బలిని దేవుడు జరిగించాడు. మరి ఆ బలిని జరిగించి మనకు బహుమానముగా దేవుడిచ్చాడు. ఇదిగో ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని ఒక గొప్ప విందుగా ప్రపంచం మొత్తానికి ఇచ్చి దేవుడు ఆహ్వానిస్తున్నాడు. మరి ఈ విందులో నువ్వు పాల్గొంటున్నావా? లేదా ఈ విందుకు సాకులు చెప్తున్నావా? ఈ విందుకు అనేక రకాలైన సాకులు చెప్పి, అనేక రకాలైన నెపాలు చెప్పి దేవుడు ఇస్తున్నటువంటి గొప్ప విందుకు దూరం అయిపోతున్నావా? మనుషులు పిలిస్తే విందులకు వెళ్ళిపోతావు కదా. మనుషులు పిలిస్తే ఎంత దూరమైన ఆ విందుల్లో పాల్గొనడానికి వెళ్ళిపోతావు కదా. మరి సాక్షాత్తు సర్వసృష్టిని కలిగించినటువంటి దేవుడు ఆహ్వానిస్తున్నప్పుడు ఆయన ఆహ్వానాన్ని తిరస్కరిస్తే, ఆయన జరిగిస్తున్నటువంటి క్రీస్తు బలియాగమైనటువంటి గొప్ప విందులను పాల్గొనకపోతే వచ్చేటువంటి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆహ్వానింపబడిన లోకానికి వెళ్ళిపోతావు. దేవుడు నిన్ను ఆహ్వానించుకున్నది నరులారా తిరిగి రండి అన్నాడు. ఎలా రావాలి? నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును కూడా వెళ్ళడన్నాడు ప్రభు అయిన క్రీస్తు యేసు వారు. మరి ఆహ్వానం ఇచ్చిన లోకం పరలోకం అయితే ఆహ్వానాన్ని ఎలా వెళ్ళాలి? ఇదిగో క్రీస్తు యేసు వారి ద్వారానే ఇదిగో పరలోకానికి వెళ్ళగలుగుతాం. క్రీస్తు యేసు వారి యొక్క బలియాగము ద్వారానే, ఆయన శరీరంలోను, ఆయన రక్తములోను పాలు పొందుట ద్వారానే ఇదిగో పరలోకపు ఆహ్వానాన్ని అందుకున్న మనము ఇదిగో పరలోకానికి వెళ్ళగలుగుతాం తప్ప ఈ విందులో పాల్గొనకుండా వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. చూడండి, అప్పుడు ఆ దాసుడు తిరిగి వచ్చి ఈ మాటలు తన యజమానునికి తెలియజేయగా ఆ ఇంటి యజమానుడు కోపపడి, నువ్వు త్వరగా పట్టణపు వీధుల్లోనికి, సందుల్లోనికి వెళ్ళి బీదలను, అంగహీనులను, కుంటివారిని, గ్రుడ్డివారిని ఇక్కడికి తోడుకొని రమ్మని ఆ దాసునితో చెప్పెను. అంతటా దాసుడు, ప్రభువా, నీవు ఆజ్ఞాపించినట్టు చేస్తాను గాని ఇంకను చోటున్నదని చెప్పెను. అందుకు యజమానుడు, నా ఇల్లు నిండునట్లు నీవు రాజమార్గములలోనికి, కంచెల్లోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయము. ఎలాగనగా పిలువబడిన ఆ మనుషులలో ఒకడును నా విందు రుచి చూడడని మీతో చెప్పుచున్నాను. నేను ప్రేమైన వారలారా, దేవుడు తానున్న పరలోకము, తన ఇల్లు, తన నివాసం ఉండేటువంటి ఆ ప్రాంతం అంతా తన పిల్లలతో నిండిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే ఆహ్వానిస్తున్నాడు. నేనుండేటువంటి ఈ వైభవమైనటువంటి ఈ పరలోకం నేను ఒక్కడికే కాదు, నా పిల్లలైన మనుషులందరితో నిండిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంటి నిండా పిల్లలు ఉండాలంటున్నాడు దేవుడు. ఇంటి నిండా నా పిల్లలంతా పరలోకంలో ఉండాలని దేవుడు కోరుకుంటే, తమ ఇంటిని మరిచిన మనుషులు దేవుని యొక్క విందును, దేవుని యొక్క ఆహ్వానాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన సాకులు వెతుక్కొని ధనానికో, స్త్రీకో, భౌతిక సంబంధమైనటువంటి అనేక రకాలైనటువంటి విచారాలకో లోనై
అనేక వ్యామోహాలకు లోనై దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుని విందును తృణీకరిస్తున్నారు. ఆహ్వానింపబడిన లోకమైన అపవాదికిని వాడి దూతలకును సిద్ధపరచబడినటువంటి నిత్యాగ్ని దండలోనికి మానవులంతా వెళ్ళిపోతున్నారు. మనం అలా ఉండకూడదు ప్రేమను వాళ్ళారా. దేవుడు ఈరోజు తన మాటలతో మనందరితో మాట్లాడుతున్నాడని మనం విశ్వసిద్దాం. తన దాసులతో మాట్లాడుతున్నట్టు విశ్వసిద్దాం. ఇదిగో నాడు వాక్యం చెప్పేటువంటి అనేక మంది సేవకుల ద్వారా ఇదిగో మనుషులందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. బైబిల్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆజ్ఞను అతిక్రమించకుండా ఇదిగో దేవుడు తన దాసుల చేత చెప్పిస్తున్నటువంటి ఆజ్ఞలకు లోబడి ఆ నిత్య జీవమైనటువంటి పరలోకాన్ని పొందుకోవాలి అంటే ఇదిగో దేవుని ఆజ్ఞలకు లోబడదాం. దేవుడు సిద్ధపరిచిన గొప్ప విందు క్రీస్తు వారి బలియాగం. ఆ బలియాగమే ఈనాడు మనకు బహుమతిగా ప్రతి ఆదివారము ఆయన శరీరముగా ఆయన రక్తముగా మన కళ్ళ ముందు ఉంది. ఆ విందులో పాల్గొందాం, నిత్య జీవాన్ని స్వతంత్రించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగినటువంటి మా కన్న తండ్రి, మీరు మా కొరకు సిద్ధపరిచిన గొప్ప విందు తండ్రి క్రీస్తు వారి యొక్క శరీరము ఆయన రక్తము, అందులో మేము పాల్గొనే భాగ్యం అనుగ్రహించండి. ఇంకా బాప్తిసం పొందుకున్నటువంటి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో తండ్రి, బాప్తిసం పొంది ఆ విందులో పాల్గొనే భాగ్యాన్ని ఆ బిడ్డలకు అనుగ్రహించమని, విన్న మాటలు విని విడిచిపెట్టకుండా మీ వాక్యానుసారంగా బ్రతికే భాగ్యాన్ని మాకందరికి అనుగ్రహించమని మా ప్రభువును మా రక్షకుడు అయినటువంటి క్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన నేడు సమర్పిస్తున్నాను మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ మన ప్రభువును మన రక్షకుడు అయినటువంటి క్రీస్తు వారి నామంలో మరొకసారి శుభాభివందనాలు తెలియజేస్తున్నాను.